హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు విడుదలకు తేదీ ఖరారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఉద్యోగులు పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్లు. ప్రభుత్వంపై 33,000 కోట్ల భారం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వాల హయాం నుంచి పేరుకుపోయిన బకాయిలు, పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమల్లో జాప్యం, సీపీఎస్ రద్దు వంటి కీలక డిమాండ్లతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన బాట పడుతున్నారు. ఈ సమస్యలన్నిటినీ కలిపి చూస్తే ప్రభుత్వంపై దాదాపుగా 33,000 కోట్ల ఆర్థిక భారం ఉందనైతే అంచనా. పెండింగ్ బకాయిలు, ఆర్థిక భారం. ముందుగా పెన్షనర్లకు ఒక్కొక్క పెన్షనర్కు 15,00,000 నుంచి 20,00,000 వరకు బకాయి రూపంలో చెల్లించాల్సైతే ఉంది. ఇక ఉద్యోగులకు ప్రతి ఉద్యోగికి 3,00,000 నుంచి 5,00,000 వరకు బకాయిలైతే రావాలి. ఈ లెక్కన మొత్తం బకాయిలు 33,000 కోట్ల వరకు ఉంటాయని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు, పెన్షనర్లు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. డీఏ బకాయిలు ప్రధాన ఆందోళన. ప్రభుత్వ ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. అవేంటంటే జనవరి 2024 డీఏ, జూలై 2024 డీఏ, జనవరి 2025 డీఏ, జూలై 2025 డీఏ. ఈ 4 డీఏలను కలిపి చూస్తే ఇది మొత్తం దాదాపుగా 10.92% వరకు డీఏ అనేది ఉంటుందని అంచనా. ఈ డీఏల విడుదలలో జాప్యం ఉద్యోగుల ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఉపాధ్యాయ దినోత్సవం నాటికి ఉపాధ్యాయుల డీఏ బకాయిలను విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ కమిటీ నియామకం, ఐఆర్ ప్రకటించకపోవడం పట్ల ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర నిరాశలో ఉన్నాయని ఈయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిపి పీఆర్సీ, ఐఆర్ అమలు, ఎన్నికల హామీ విస్మరణ. ఉద్యోగుల పీఆర్సీ మరియు ఐఆర్ అమలు అత్యంత తక్షణ అవసరము. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ విషయంలో అన్యాయం జరిగిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటికి సంబంధించి న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఈ దిశగా ఎలాంటి సానుకూల చర్యలు లేకపోవడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ హామీలను త్వరితగతిన నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఎస్ రద్దు నిరంతర పోరాటం. సిపిఎస్ రద్దు ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లలో ఒకటి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కలిగించే సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఏపీ సిపిఏ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో ధర్నా అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ గారు మాట్లాడుతూ ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సిపిఎస్ను రద్దు చేశాయని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వరకు సిపిఎస్ ఉద్యోగులు చేసే పోరాటాలకు ఏపీ ఎన్జీఓ అండగా నిలుస్తుందని చెప్పారు. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేసే వరకు పోరాడతామని ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్, ప్రధాన కార్యదర్శి పిఎం దాసు పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని, కనీసం కూటమి ప్రభుత్వమైన హామీని నిలబెట్టుకోవాలని వారు కోరారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం విచారకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వారిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.